హ్యాపీ బర్త్డే సుదీక్ష. చక్నాలు గోల్తా ఉంటే ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి. గైస్ వెల్కమ్ టు ఛానల్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ వచ్చేసి మా విన్ను నాన్న అయితే పాటలా పా పెట్రోల్ టీవీ బంద్ చేసినాను. టీవీ బంద్ చేసి వీడియో వేస్తా అంటే పా పెట్రోల్ అని చెప్పేసాను. ఉప్మా తిన్నాడు. మా జున్ను అని యాక్చువల్గా నేను నైట్ మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. ఇప్పుడైతే ఉప్మా తిన్నాడు, మంచిగా అయిందని. ఇప్పుడు స్కూల్ పంపిస్తాను. స్కూల్ లేట్ అయిపోయింది. 8:30 స్కూల్ అయితే మేము 9 గంటలకు వెళ్తున్నాం. ఓకేనా? రైట్, చలో కమాన్. యూట్యూబ్ చేస్తే ఎలా ఉంటుంది చూసారా? ఇక బెడ్ మీద ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయి బెడ్ మీద మొత్తం కంప్లీట్లీ. జున్ను స్కూల్లో దించేసి వచ్చాను. ఇంటికి వచ్చాను. టైం 9:30 అవుతుంది ప్రజెంట్. 9:40 మా విన్ను నేనైతే ఆడుకుంటున్నాం. నిండా కప్పుకొని నిండా బజ్జుకుంటాను. ఇట్లా కప్పుకుంటాను. ఏమయ్యాలి? ఏనా కాలే మొత్తం కప్పాలట, చెయ్యాలట, కాలేయాలట, మొత్తం కప్పేసేయాలట విన్నడానికి. మళ్ళా పోయిందా? ఓకే, మొత్తం కప్పి పెట్టాలి. ఆడుకుంటావా? అయితే ఆడుకుంటావా? నువ్వు ఆడుకో. ఎట్లుంది? బాగుందా? మెత్తలన్నీ మీద వేసుకొని ఆడుకొని బాగుందట. బాగుందా? మంచి అనిపిస్తుందా? రెండు ఉన్నాయా? బాగున్నాయా? బాగున్నాయట. ఓకే. మా విన్నంత ఫుల్ టైం పాస్ అయిపోతుంది రోజు. అబ్బా గుండు తాకింది, తాకింది, నాకు తాకింది, నీకు తాకింది, నాకు తాకింది. అమ్మ సకినాల పిండి కలుపుతుంది. ఇక్కడ అమ్మ సంధ్య వచ్చి వస్తుంది. మా ఇంట్లో సకినాలు వస్తున్నారు ప్రజెంట్ అయితే. సౌండ్ పెట్టాలి. టీవీ బంద్ చేయగానే సౌండ్ బంద్ చేయగానే సౌండ్ పెట్టి అంటున్నాడు. బయట వాతావరణం చల్లగానే ఉంది. ఎన్ని కిలోలు అమ్మా మొత్తం? ఎన్ని కిలోలు అది? 7 కిలోల సకినాలు వస్తున్నారు. ఎన్ని అయితే చూడాలి. మన సంధి వచ్చేసి మొత్తం అయితే నింపేస్తుంది కదా సకినాలు. అమ్మ కొన్ని వస్తుంది ఇక్కడ, మిగతా అయితే అన్ని సంధినే వచ్చింది. మా సంధ్య పోసిన అప్పాలు చూడండి. ఇవి ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఈ సైడ్ మళ్ళీ అమ్మ వాళ్ళు వస్తున్నారు. విన్నాను అప్పాలు వస్తాను అట పోయాడట. సో ఫైనల్గా అయితే అప్పాలు ఇవి ఈ సైడ్ ఇట్లాగని ఈ సైడ్ తీస్తున్నారు. ఇక్కడ అమ్మ గోలు ఇస్తుంది చూడండి. అప్పాలు కొంచెం గోలాలు అనుకుంటా కదమ్మా, లైట్ గోల్నే, ఇంకా గోలు తక్కువ గోలు అనిపించింది. ఈ ప్లేట్లలో తీసుకొచ్చి పెట్టేస్తే అందులో వేసేస్తే గోలు. చక్నాలు గోలుతా ఉంటే ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి. అమ్మ జేజీ దగ్గర సకినాలు అయితే పెట్టింది. 2:26 మా విన్ను అని పడుకున్నాడు. ఇంకో గంట అయితే మన జున్నాన్ని తీసుకొని రావాలి. ప్రజెంట్ అయితే మనకి సకినాలు గోలుతున్నాయి. ఇంకక్కడ అప్పాలు అయితే చేస్తున్నారు. ఓన్లీ సకినాలు, గారెలు అయితే ఇంకా ఇప్పుడు వేయట్లేదు. సో జున్ను తీసుకోవడానికి వచ్చిన టైము మొత్తం ఆకాశం అంతా మబ్బు పట్టింది. 3:32 అవుతుంది టైం. జున్ను వచ్చిండు స్కూల్ నుంచి వెళ్ళి సకినాలు తీయడానికి. ఇప్పుడు జున్ను సకినాలు తీసి గోలిస్తాడు. ఇంకా చెప్పినా కదా స్కూల్ నుంచి వచ్చినాక తీస్తామని కదా. ఇప్పుడు నువ్వే ఇక ఇట్లా తీస్తాడు. నా కోసం వచ్చినావా? థ్యాంక్ యూ జున్ను, థ్యాంక్ యూ సో మచ్ బేటా. నేను వేసుకోను. ఎక్కడుంది? స్కూల్ బ్యాగ్ ఉందా? ఇవాళ ఎవరిచ్చి దేనికోసం ఇచ్చి చాక్లెట్? ఇవాళ సుదీక్ష బర్త్డేనా? సుదీక్ష బర్త్డేనా ఇవాళ? హ్యాపీ బర్త్డే సుదీక్ష. విన్ను నాకు అప్ప తీసుకొచ్చి ఇస్తున్నాడు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. సకినప్ప తీసుకొచ్చి ఇచ్చాడు నాకు విన్ను అని. గారెప్పలు చేస్తున్నారా? జున్ను గారెప్పలు చేస్తున్నావు? నువ్వే చేస్తున్నావా? పూస చేస్తున్నారా? విన్ను నువ్వు చేస్తున్నావా? పూస ఇది నువ్వు చేస్తున్నావా? గారె చేస్తున్నావా? ఇది చేస్తావా? సరే. రాత్రి 8:15 బయటకు పోదాం అనుకుంటే మా విన్ను నాన్న చూడు షూ పట్టుకొని నేను రెడీ అయ్యిండు. బయట నీ ముక్కు ఆడుతుంది. ఇప్పుడు నీ ముక్కు ఆడుతుంది కదా, బయట చల్లగా లేదా? వస్తావా? ఎందుకు? ఇంట్లో ఉన్న అప్పాలు చెప్పు. నువ్వు ఇంట్లో పూస సకినాలు అది గారెలు చేస్తున్నారు. చెప్పు
ఇట్లా ఇట్లా చెప్తున్నాడు మా విన్ను. ఫ్రెండ్స్ రాత్రి 8:20 మేము జున్ను విన్నుతో బయటకు వచ్చాము. చూసారా ట్రాఫిక్ ఉంది ఇదంతా. ఇవాళ చలి కొంచెం తక్కువ ఉంది, అయినా వీళ్ళకైతే సెటర్లు వేసాను. చలో మళ్ళీ వచ్చేసి మన సతీష్ షాప్ దగ్గరకు వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి జామకాయలు తీసేసుకున్నాము. అండ్ సతీష్ గోయింగ్. 9:05 ఇంటికి వచ్చినాము. విన్ను నానైతే నిద్రపోతున్నాడు. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతున్నాయి, పూస చేస్తున్నారు. మా జున్ను నాన్న వచ్చేసి నిద్రపోలేదు ఇవాళ. అమ్మ పూస గోలిస్తుంది. ఇక్కడ పూస రెడీ అయినాయి. ఈరోజు రోజు మొత్తం అయితే ఇంట్లో అప్పాలు చేయడం, సంక్రాంతి అప్పాలు చేయడమే జరుగుతుంది అనమాట. మా జున్ను కూడా నిద్ర వస్తలేదు ఇవాళ. పూస చూసారా ఎట్లా వేస్తున్నదమ్మా. అయిపోతే ఇవి తీసాలి అన్న. నైట్ బయటికి వెళ్ళి చూసారా మేము ఏమి తెచ్చుకున్నాము, జామకాయలు తెచ్చుకున్నాము. ఇప్పుడు చూసారా రాత్రి 9:10 మేము జామకాయ పోసుకొని తింటున్నాం. తెచ్చిన జామకాయలు హెల్త్కి మంచిది అంటారు, అందువరకు ఎక్కువ జామకాయలు తింటాం మేమైతే. రాత్రి 10:18 మా జున్నా నిద్రపోయాడు. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీ నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ మై ప్రసన్న వ్లాగ్.